ఇప్పుడు మనం మైలవరం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా సన్నాల తిరుపతిరావు గారు పోటీ చేస్తున్నారు. ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అలానే ఇక్కడ ఒక లెజెండ్ అంటే రాజకీయ అనుభవం ఎంతో ఉన్న కృష్ణప్రసాద్ మీద ఈయన పోటీ చేయబోతున్నారు. ఆయన గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొంది మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇప్పుడు ఆయన టీడీపీకి వెళ్ళారు. సో ఈయన కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినప్పటికీ ఇతను వైసీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు. అయితే అతి సామాన్యమైన వ్యక్తికి ఆయన సీట్ ఇవ్వడం అనేది ఇక్కడ సర్వత్రా జరుగుతున్న చర్చ. సో మనతో పాటు ఇప్పుడు సన్నాల తిరుపతిరావు గారు ఉన్నారు. నమస్తే అండి. సో ఎలా ఉంది? కొత్తగా ఉంది, మీరు ఇంకా కోలుకోలేదు, తిరగలేకపోతున్నారు అంటున్నారు. మాకేం పని, మేము ఎప్పటి నుంచి తిరిగే వాళ్ళం. వాళ్ళకి కోలుకోలేరు, వాళ్ళు రాజకీయాలు కొత్త, వాళ్ళకి కొత్త, మాకేం కొత్త. మేము పుట్టిన కాడి నుంచి రాజకీయం చేసేవాళ్ళం. వాళ్ళు కొత్తగా వ్యాపారాలు పెట్టి రాజకీయాలకు వచ్చింది, వాళ్ళు ఇప్పుడు వచ్చింది కదా. మేము చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాల వయసు కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టంగా మళ్ళీ ఇటు మారాం. అంత తప్ప మేము పార్టీలు మారటం లేకపోతే పార్టీ పని చేయకపోవడం. అదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతూ ఉంటాం, ఇట్లా ఉంటాం. ఇక అప్పుడు మేమంతా కుర్రోళ్ళం అంతా కూడా జగన్ నమ్మటం ఉండాలి, పని చేయాలి, కష్టపడాలని పని చేసుకుంటూ వచ్చాం. కృష్ణప్రసాద్ గారికి మీరు శిష్యుడు అంటారు, అంటే ఏమి నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి మీరు? ఏముంది ఆయన దగ్గర నేర్చుకోవడానికి? వ్యాపారాలు నాకేం పని, నాకే వ్యాపారాలు ఉన్నాయి. ఆయన శిష్యుడు అంటానికి ఆయన ఎప్పుడు అన్నారైతుంది మా పార్టీలోకి వచ్చేసలు. అంటే ఓకే, పార్టీలోకి వచ్చిన తర్వాతే మీకున్న పరిచయం ఆయనతో? అంతే కదా, మాకు ఎవరికి తెలుసు, ఈ కాన్స్టిట్యున్సీలో తెలియదు కదా. వైసీపీ కాబట్టి వైసీపీ అభ్యర్థిగా ఆయన గతంలో ఉన్నారు కాబట్టి మీ శిష్యుడికం అక్కడ ఉండింది అంతే. అంత తప్ప మాకేం తెలుసు. లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను క్యాండిడేట్ ఈయన పంపిస్తున్నానని తెలియకపోతే ఎవరికి కాన్స్టిట్యున్సీలో ఎవరికి తెలియదు అసలు ఆయన ఎవరో. ఆయన మొహమే కూడా ఎవరికి తెలియదు కదా. అది గెలిచా కూడా సగం మంది తెలియదు. కొన్ని రోజులు ఉండేవాడు, కొన్ని రోజులు హైదరాబాద్ అని, కొన్ని రోజులు అమెరికా అనేవాడు, ఎవరో తెలుసు. అంత ఇంట్రెస్ట్ కూడా రాజకీయాలు, వ్యాపారాలకి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది. వ్యాపారంలో ఎవరికైనా ఉంటే అతని శిష్యులు ఎవరు ఉన్నారు, కానీ రాజకీయాల్లో అయితే ఆయన శిష్యులు ఎవరు లేరు. సో ఇప్పుడు ఎలా జరుగుతుంది ప్రచారం? వెళ్తుంటే మీరు అంటే ఇక్కడ జెడ్పీటీసీగా చేశారు కాబట్టి ఇంటింటికి ప్రభుత్వంలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఎలా ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఎలాంటి విషయాలు తెలిసేవి మీకు? అంతా వాళ్ళ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వెళ్ళినాయి. కులాలు, మతాలు, పార్టీలు సంబంధం లేకుండా. అది ఇంకా మాకు పార్టీకి బాగా స్టాండర్డ్ అయింది, ఫౌండేషన్ అయింది. సో ఇప్పుడు వెళ్తుంటే ఈ ఎలక్షన్ కోసం అంటే ఈక్వేషన్స్లో ఇప్పుడు ఇక్కడ కృష్ణప్రసాద్ సామాజిక వర్గం అంటే జగన్ గారు చెప్తూ ఉంటారు కదా, ఇది ధనికులకి మధ్య పెట్టుబడిదారులకి మధ్య అలానే పేదోళ్ళకి జరుగుతున్న ఒక యుద్ధం అని చెప్తారు. ఈ నియోజకవర్గం తీసుకుంటే దశాబ్దాలుగా ఒకే సామాజిక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందుతూ వస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం బీసీ అభ్యర్థిని నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేశారు. ఇది ఎలా ఉంటుంది? మీరు జనంలో వెళ్తుంటే స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మా బీసీ అనే కాదు, ఓసీ కూడా అన్నీ. ఇప్పుడు చౌదరి సార్లు కూడా అంటే ఈ కాన్స్టిట్యున్సీ అనేది కులాలకి ఏమంత ఇదేమవుతుంది, మతాలకి అంత ఏమవుతుంది, కానీ మంచి వ్యక్తులకి అయితే ఇచ్చిద్ది, మంచి మనస్తత్వాలు, మంచి ఇదైతే ఇచ్చిద్ది. దానివల్ల దాంట్లో మొంగలు ఉంటుంది మైలవరం కాన్స్టిట్యున్సీ. దాంట్లో ఏదైనా సరే అది పార్టీ లెక్క కాకుండా వ్యక్తిగత లెక్క బాగుంటుంది. మీరు చాలా రిజర్వ్డ్గా ఉంటారు, బాగా కలుపుకోలేకపోతున్నారు, ఇంకా మంచిగా మాట్లాడి మంచిగా కలుపుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రావడం వల్ల ఇలా ఉందా లేకపోతే అదే జెడ్పీటీసీగా పోటీ చేశారు అంతకుముందు? ఇప్పుడు గడప గడపకు మేము జోగి రమేష్ గారు ఉన్నప్పుడు తిరిగాం, కాన్స్టిట్యున్సీ మొత్తం గడప గడప తిరిగాం. అదేవిధంగా వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చిన చేసాం. మళ్ళీ ఇప్పుడు ఒకటి చేస్తున్నాం. మాకు ఫస్ట్ టైం కాదే, కొత్త ఏం కాదు రాజకీయాల్లో. అప్పుడు నన్ను గారి టైంలో అప్పుడు కాంగ్రెస్లో అప్పుడు చేసాం. అప్సన్ నన్ను గారు ఇక్కడ పోటీ చేశారు. మాకు కొత్త ఏం కాదు, వసంత కృష్ణప్రసాద్ కొత్త, మాకు కొత్త కాదు. ఆయన కొత్త, కలుపుకెళ్ళటం ఆయన కొత్త. పేదల దగ్గరికి రాడు, కింద స్థాయిలో అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకల్లా డబ్బు ఉండేవాళ్ళు, ఒక రేంజ్ కలవాళ్ళు. ఆయన పుట్టిందే గోల్డెన్ స్పూన్ లేదు పుట్టానని చెప్తాడు కదా, ఆ స్థాయిలో నేను లెక్కేసుకుంటాడు తప్ప కింద సామాన్యులను అసలు పట్టించుకోడు. వాళ్ళని కూడా అసలు లెక్క చేయడు. డబ్బు నాకు ఉన్నది, డబ్బు పెట్టి దేనైనా కొనగలను అనే ఒక సంకేతం అయితే ఆయన దగ్గర. ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు, నవరత్నాలు ఇంటింటికి పంపించారు. సో ఈ నియోజకవర్గంలో ఎలా ఇంప్లిమెంట్ అయింది? అది బాగా 100% అయింది. అసలు ఎక్కడ ఎవరికి నాయకులకో లేకపోతే ఇంకొక వ్యక్తులకు డిపార్ట్మెంట్కో ఏం సంబంధం, మొత్తం
అర్హులైన వాళ్ళకి మొత్తానికి వచ్చినాయి. దేవినేని ఉమా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఇక్కడ అసలు? అంటే టీడీపీకి సంబంధించి ఇప్పుడు కృష్ణప్రసాద్ వెళ్ళారు, గతంలో వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉండింది, ఇక్కడ అసలు టీడీపీ పార్టీనే లేకుండా చేస్తాను, తుడిచిపెట్టుకుపోయేలా చేస్తానని కృష్ణప్రసాద్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఆయనే ఆ పార్టీలోకి వెళ్ళారు. మరి ఆయన చేసింది పార్టీది అంటారా లేకపోతే ఉమా లైఫ్ ఇదైందంటారా? అది మీరే చెప్పాలి, వాళ్ళిద్దరిని అడగాల. మీకు ఇక్కడ బాగా రాజకీయాలు తెలుసు కదా, ఈ ఏరియాలో మీరు తిరిగిన వాళ్ళు, మీరు ఇప్పుడు ప్రత్యర్థులు వాళ్ళు అందరు కలిసి. వాళ్ళు ప్రత్యర్థులు నాకెందుకు? నేను అసలు నాకు ప్రత్యర్థులు అలా నేను ఎప్పుడు అనుకోవట్లేదు, నాకు ఊగించుకోవట్లేదు. ఎందుకంటే నేను ఈ గ్రామానికిలో పుట్టా, ఈ నియోజకవర్గంలో పెరిగా, ఇక్కడే కలిసి చిన్నప్పటి నుంచి రాజకీయం అనేది అనతో నేను నడిచా. ఏదన్నా చెప్పుకుంటే మా ప్రజలకి నేను ఇది మంచి చేస్తారు రేపు నేను వస్తే, మా అందరూ కూడా అన్న బావ అక్క చెల్లి అంటే తిరిగినోడే కదా. ఏదన్నా నేను ఒక అవకాశం ఇస్తే మీ అందరికీ మేలు చేస్తాం. ఉన్న దాంట్లో మనం మెరుగ్గా పని చేసుకుందాం. ఎక్కడికో వెళ్ళి ఎవరికో మొక్కాల్సినంత అవసరం లేదు. ఫోన్ చేస్తే మీ దగ్గరికి నేను వస్తాను, ఏ అవసరం ఉన్నా నేను తీస్తాను అనేది నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళని ఎవరినో తిట్టాలి, వీళ్ళని ఎవరినో పొగడాలి, వాళ్ళ గురించి అసలు నేను ఎట్లానే ఉంటా. నేను జెడ్పీటీసీకి గెలిచినా కానీ కొంతమంది అంటూ ఉండేవాళ్ళు, నువ్వు జెడ్పీటీసీ సామాన్యలాగా ఉంటావు ఏంటి, వార్డు నెంబర్ కూడా ఇవాళ డిగ్నిటీ మీద. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి ఎలా ఉంటాను, నాకు అంతా అదే నాకు ఇష్టం ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా, అంతే తప్ప ఏరే ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి మాకున్న మా ఆయన మీద మాకున్న పిచ్చే, ఏం లేదు అనుబంధం అంటే ఏముంది. నేను చూసిందే 2 సార్లు, అప్పుడు ఫస్ట్లో వెళ్ళాము, తర్వాత గడప అప్పుడు ఒకసారి, మొత్తం 5-6 సార్లు 10 సార్లు. మరి ఇప్పుడు మిమ్మల్ని పిలిచి సీట్ ఇవ్వాలని ఆయనకి ఎందుకు అనిపించింది? ఎలా ఈ సీట్ ఎలా వచ్చింది మీకు? ఆయన ఇచ్చాడు పిలిచి. అదే ఎలా ఇచ్చాడు, ఎలా ఐడెంటిఫై చేశారు, ఎవరు చెప్పారు? తెలియదు, ఆ విషయాలు కూడా నాకు కూడా తెలియదు అసలు. సరే, ఫస్ట్ పిలిచినప్పుడు ఏం మాట్లాడారు కనీసం? పిలిచినప్పుడు ఇదే చెప్పాడు, తర్వాత మైలవరం కాన్స్టిట్యున్సీ బాగుంది చేసుకో. ఇప్పుడు ఎన్ని రోజులైంది చెప్పి? వాళ్ళకి అంటే ఎన్ని నెలలైంది పోనీ? 2 నెలలు 3 నెలలు వచ్చి. అంటే జస్ట్ ఎలక్షన్ ముందు, అంటే కృష్ణప్రసాద్ గారు వెళ్ళిపోతారని తెలిసి చెప్పారా, లేకపోతే ఈ సీటు బీసీకి ఇవ్వాలనే సంకల్పంతో చెప్పారా? ఆ రోజున విషయం ఏంటంటే జరిగినది కూడా, మన సిద్ధం సభలు పెట్టాం ఏలూరు, బస్సులు అవి పంపించాలి, అవన్నీ పంపిస్తుంటే అతను వద్దు బస్సులు మీరు వెళ్ళొద్దని అని నాయకులు ఫోన్ చేస్తే, నాయకులు హైకమాండ్కి ఫిర్యాదు చేస్తే ఆ రోజునే నన్ను పిలిచారు. పిలిచి అతను అంటే మోసం చేస్తున్నాడు ఎలా నేను అనుకోలేదు. అంటే అంత ముందు రోజునే ఒక 70-80 కోట్ల రూపాయలు బిల్లు అని కొట్టించుకొచ్చుకున్నాడు. నేను ఉంటానన్నా, నీ పార్టీలో ఉంటా, అది ఇది అని బతులు అనుకొని రికమెండేషన్లు చేయించుకొని వచ్చాడు. అని బయటకు వచ్చి మోసం చేశాడు. ఇంకా ఎట్లా ఏరే రూట్లో ఉన్నాడని మనల్ని పిలిచారు. పిలిచాక నేను చెప్పాను, నా వల్ల అక్కడ అయింది, నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టా. అంటే కాదులే, నీ దగ్గర ఆర్థికంగా బలంగా కంతుడు కాదు కానీ కాదు, నీకు రాజకీయంగా మంచిది ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపో, నీకు సరిపోద్ది, నువ్వు పని చేసుకుంటూ ఉంటే అందరు నీ వెనకాల వస్తూ ఉంటారు. అదే రకంగా ఆ రోజున వచ్చిన కాడి నుంచి కూడా ఇవాళ వరకు కూడా కష్టపడుతున్నా. ఇంకా పార్టీని ముందుకు తీసుకొచ్చా. అందరూ కూడా నాకు సహకరించారు. నా పార్టీలో ఉన్న నాయకులు మొత్తం కూడా, ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. అలానే ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు అంటే ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, అంటే ఫైనాన్షియల్గా ఆయన్ని తట్టుకునే పొజిషన్ మీకు లేదు. సో వైసీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? ఫైనాన్స్లో అంత అవసరం కూడా లేదు. ఫైనాన్స్కి ఎప్పుడు కూడా అంత డిపెండెన్స్ ఏమో. అయ్యో, అదేంటి అలా అంటారు? జనం రావాలంటే ఇవ్వాలి, ఏది చేయాలన్నా డబ్బులు లేదే ఏ పని అవ్వదు కదా. నేను మొన్న నామినేషన్ వేసాను. నేను మా ఫ్రెండ్ ఒక అతను ఈ వాటర్ ప్యాకెట్లు నేను తెప్పిస్తాను అన్నాడు. ఇంకో ఫ్రెండు కొన్ని గ్రామాలు నేను చెప్పాను, నా దగ్గర డబ్బులు లేవు, మీకు ఇస్తానికైతే అట్లా లేదు, నేనేదో కొద్దిగా మంది అంటే, అసలు మేము అడిగాము డబ్బులు, మేము అడిగామని నాకు నామినేషన్ కూడా పింఛన్దారులు అందరూ చందాలు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1,35,000 ఇచ్చారు. పింఛన్దారులు అర్థం తీసుకొచ్చి చందాలు ఇచ్చారు.
అలాగానే కొంతమంది అంటే కాకపోతే బాగా నేను అనుకున్న దానికి ఒక 10,000 అలా వస్తారని మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా నాయకులు కూడా అనుకున్నారు. కానీ 30,000-40,000 అయ్యేప్పటికీ కొంచెం తట్టుకోలేకపోయాం. మేము ఊహించలా అంత అంటే అది స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళు ఎర్ర టగ్గిలో కూడా ఆ టైంలో కూడా వచ్చేసేసి నేను నామినేషన్ వేసి బయటకు వచ్చేదాకా కూడా కదలదు అసలు వాళ్ళు. అది చూస్తేనే నాకు అసలు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ప్రేమ అనేది సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదుగా. నువ్వు ₹1,00,000 డబ్బులు ఇచ్చినా నిలబడరు ఆ ఎగ్గులో. వాళ్ళకేం పని అసలు. ఎర్ర టగ్గి 45 డిగ్రీలు ఎగ్గిలో మనం కాసేపు ఉంటేనే ఎందుకులే వెళ్ళిపోదాం అనుకుంటా. పొద్దున పూట 9 గంటలకి వచ్చి బయటకు వచ్చి 2:30 దాకా ఉన్నారంటే ఏంటంటారు? ప్రేమ వెనుక ఏంటి? మీరా జగన్ గారా? జగన్ అన్న అది. అదైతే జగన్ అన్నే అది. దాంట్లోకి అయితే పూర్తి నేను చెప్తాను జగన్ అన్న. అదే రకంగా నేను మొన్న చూసా కదా, విజయవాడలో చూసా. రాత్రి 11 అయింది ఆ రోజున. నేను బస్సులో ఉన్నా ఆ రోజున ఇన్సిడెంట్ జరిగిన రోజున కూడా. 11 గంటలకు కూడా వెళ్ళా లేడీస్ పిల్లల్ని వేసుకొని, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని. సో జగన్ గారికి తలకి దెబ్బ తగిలినప్పుడు మీరున్నారు. ఏంటి మీ ఫీలింగ్స్? ఆ బస్సులో వాళ్ళ ఫీలింగ్స్, జగన్ గారి ఫీలింగ్స్? వాళ్ళు అన్నారు కదా మళ్ళీ కోడికత్తి లాగానే ఇప్పుడు కూడా ఒక రాయి డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అది రియల్ కనపడుతుంది కదా, ఎవడో కొట్టించారో ఏంటో కనపడుతుందిగా. అది ఇప్పుడు డ్రామాలు ఆడాల్సినంత అవసరం మాకేముంది? డ్రామాలు ఆడేవాళ్ళం అయితే వీళ్ళకి మళ్ళీ ఏ బీజేపీ వాడినో ఏ పవన్ కళ్యాణ్కో కాసిందని జగన్ కూడా డబ్బులు ఇచ్చి డ్రామాలు ఆడాడు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అంత అవసరం లేదు కదా జగన్ అన్నకి. దేనికి అసలు? టీడీపీ కామెంట్స్ చేస్తుంది కదా జనరల్ గా ఏంటంటే బీసీలని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు, బీసీ కార్డు ఉపయోగించి తను ఓట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇలాంటి విమర్శలన్నీ కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. మీరేమంటారు యాజ్ ఎ బీసీగా? అందులోనూ ఫస్ట్ టైము మీరు చెప్తున్నారు ఒక సామాన్య కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చాను అని. మీలాంటి వాళ్ళకి సీట్లు లభించడం అనేది మీకున్న ఇదేంటి ఫీలింగ్ ఏంటి? అది ఇప్పుడు విమర్శిస్తున్నారు అంటున్నావు కదా మీరు. వాళ్ళకి అసలు విమర్శించే హక్కు కూడా లేదు బీసీలని, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక బీసీని ఇక్కడ పెట్టాడు దమ్ము ధైర్యంగా నేను గెలిపించుకోగలను. నా మీద ఎవరిని పెట్టాలా? టీడీపీకి కూడా బీసీలు ఉన్నారు కదా, బీసీలు అందరూ కూడా ఉన్నారు కదా, ఆయనకి బీసీల మీద ప్రేమ ఉంది కదా, మళ్ళీ బీసీనే పెట్టాలిగా. 1,000 కోట్లు దాచుకున్న ఆయన తీసుకొచ్చి పెడతా. నా పక్కన ఉన్నాడు ఆయన ముస్లిమ్స్ బీసీఏ, ఆయన ఒక కార్పొరేటర్. ఆయన మీద ఎవరిని పెట్టాలా? శేఖర్. ఎవరిని పెట్టాలా? అక్కడ ఉన్న ఒక ముస్లిమ్స్ మైనార్టీనో వాళ్ళ పార్టీలో ఉన్నారు. బీజేపీ వాళ్ళని పెట్టారు కదా, సుజనా చౌదరి. అదే ఫ్లైట్లో వచ్చి 100 కార్లు వేసుకొచ్చి ప్రచారం చేసి మళ్ళీ ఫ్లైట్లో వెళ్తున్నాడు. ఆయన పెట్టారు. ఈయన ఇక్కడ నన్ను పెట్టిన ఆయన ఇద్దరు ఫ్రెండ్స్, నా మీద ఈయన పెట్టారు. అది అంటే ఒక సింపుల్ పర్సన్స్ మీద ఒక పెద్ద ఏనుగుల్ని తీసుకొచ్చి పెట్టినట్టు. అంటే మరి అది ఎవరి మీద ప్రేమ ఉంది? ఎవరికి ఉంది? బీసీల మీద ప్రేమ ఉందా? టీడీపీకి పగే కదా, బీసీలు తొక్కేయాలన్న ఆలోచనే కదా. ఎందుకు వాళ్ళకి మాత్రం ఎందుకు వస్తుంది? పైకి తీసుకురావాలనుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎంతో కొంత తోడు ఉండాలి, బీసీలు పై తీసుకురావచ్చు అని నా యాస్మెంట్ వాళ్ళకు ఇంకోళ్ళకి టికెట్లు ఇచ్చారు. అక్కడ వీళ్ళు ఎవరికి ఇవ్వాలి? సేమ్ అదే కులంలో లేకపోతే పక్కన ఇంకో సామాజిక వర్గాల్లో బీసీలు ఇంక ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళని పైకి తీసుకురావాలి కదా, వాళ్ళని కూడా ఇవ్వాలి కదా. మీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? అంత పెద్దగా ఉండదు. ఎందుకని? ఇక్కడ కూడా ఆ సామాజిక వర్గం కూడా ఎక్కువే ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ ని బాగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అతను లీడర్ కావాలి అనుకుంటున్న వాళ్ళు. సో మీకెందుకు పోటీ కాదు? వాళ్ళు పోటీ లేరని కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారులే, కానీ ఈ టీడీపీతో కలవటంతో లేరు. టీడీపీతో కలవటంతో అసలు వదిలేసేసారు. పవన్ కళ్యాణ్ కూడా వదిలేశారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇక్కడ కాపు కమ్మ అనేది ఒక వైరం ఉంటుంది కృష్ణా జిల్లాలో. అటు కాపు ఇటు కమ్మ వీళ్ళిద్దరికి కూడా. ఎందుకంటే రంగా గారిని చంపింది వీళ్ళే, ఈ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఈ వసంత కృష్ణ ప్రసాద్ నాన్న, వీళ్ళే అప్పుడు ప్లాన్ లేదు చంపింది వీళ్ళే. అతను ఎవరు? కోడెల శివప్రసాదరావు అంట. పెద్దలు అంటూ ఉంటారు, మనకి తెలియదు, చెప్తూ ఉంటారు.
మనకి అంత అప్పుడే చిన్నపిల్లలు పుట్టి మనకి అసలు అంత ఇది కూడా లేదు. వీళ్ళందరూ చెప్తూ ఉంటారు అప్పటి నుంచి కూడా కాపులు ఎవరిని అడిగినా కానీ మా కమ్మూరు మమ్మల్ని చంపేశారంట అంటారు, మా రంగగారిని చంపారంటారు. దానివల్ల అంత ఇది జిల్లాలో పెద్దగా ఉండదు అంత తప్ప. ఆ సింగిల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మళ్ళీ ఉంటుంది. కాపులనే కాదు ఇంకా ఇతర బీసీ కులాలు కానీ ఎస్సీ కులాలు కానీ ఎస్టీ కులాలు కానీ అట్లా ఉంటుంది. మళ్ళీ సపరేట్గా పవన్ కళ్యాణ్ అనేది పోటీ చేస్తే అసలు ఏ వ్యక్తి పోటీ చేస్తున్నాడో ఎవరు అసలు ఓటు కూడా అడగకుండా ఓట్లు పడిపోతారు. అది ఉంటుంది. సో మీకు అడ్వాంటేజ్ అయింది ఇది ఆయన వాళ్ళతో కలవడం మీ గెలుపుకి. అది వాస్తవమే, అది వాస్తవమే. లాస్ట్ అంటే 19 నుంచి ఈ 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో మొత్తం స్టేట్ వైడ్ అడగట్లేదు, ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మంచి అభివృద్ధి. అదే ఏమేమి జరిగినాయి? డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ చాలా పోసాం. వాళ్ళేమో రోడ్లు వేయలేదంటారు, మీరేం రోడ్లు జరిగినాయి అంటున్నారు. మీరు వెళ్తా చూడండి. ఇప్పుడు వచ్చిన రోజు నేను వచ్చింది బాగానే ఉంది, అది పెద్ద రోడ్డు కూడా డబల్ రోడ్డు అవి జరిగినాయి ఆల్రెడీ చాలా చోట్ల. నేను అడిగేది అంటే విలేజెస్ కనెక్టివిటీ రోడ్స్. ఇప్పుడు మీ మైలవరం గ్రామంలోకి వెళ్ళండి, 2 సందుల్లోకి వెళ్ళండి, అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ పేరు ఒక ఫోటో ఒక శిలాపలకం ఉంటుంది. ఈ గ్రామంలో ఎన్ని ఉండి మీరే తిరిగి చూడండి. అయినా అవ్వలేదా? అవన్నీ అంటే ఉన్నది మీ ప్రభుత్వమే కదా. పెండింగ్ ఎందుకు అండి? అసలు అన్ని రోడ్లు అయిపోతున్నాయి కదా, శిలాపలకం పెట్టి ఓపెన్ చేసేది. రోడ్డు పూర్తి అయితేనే కదా ఓపెన్ చేసేది. అంటే ఓపెన్ చేసి వదిలేసారేమో అనుకుంటున్నా. ఓపెన్ చేసి వదిలేదు, కంప్లీట్ అయితేనే శిలాపలకం వేసి ఓపెన్ చేసేది. శంకుస్థాపన చేయటం వేరు, శిలాపలకం వేసి ఓపెన్ చేయటం వేరు కదా. ప్రతి ఒక్కటి చూడండి, లేకపోతే ప్రతి ఒక్క సచివాలయానికి వెళ్ళండి, ఎల్ఐ సెంటర్కి వెళ్ళండి, ఆర్బీకేలకి వెళ్ళండి, దేనికైనా వెళ్ళండి, ప్రతి ఒక్కటి వసంత కృష్ణ ప్రసాద్ ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, లేకపోతే పేర్లు ఉంటాయి. ఇవన్నీ జరిగినాయో లేదా సార్ చూపించండి. మేము చెప్తే ఒకలా జనం నమ్మరు. ఇప్పుడు అన్నదాకా నీకు అవసరం 3 నెలల క్రితం, ఇప్పుడు జనం 4 నెలల క్రితం దేనైనా అవసరం నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసావు అన్నాడు. ఈ జిల్లా మొత్తం మీద, ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం మీద నేను హైయెస్ట్ అమౌంట్ తెచ్చింది నేనే, హైయెస్ట్గా అభివృద్ధి చేసింది నేనే. సీసీ రోడ్లు ఎన్ని పోసాను, డ్రైన్లు ఎన్ని పోసాను అని రికార్డుకి ఇచ్చాడు. అది ప్రతి ఒక్క ఛానల్లో ఉంది. నేను ఏమన్నా మీకు ఇస్తాను. దేవనమ్మా నువ్వు ఉన్న 10 సంవత్సరాలు ఏం తెచ్చావు, ఏం చేసావు, నువ్వు ఎక్కడెక్కడ ఏం పోసావు చూపించు అని రికార్డుగా ఇతనే చెప్పాడు. ఇవాళ అందుకనే జనం అసలు ఆయనకి మైండ్ పోయిందా మాకు మైండ్ పోయిందా అనేది నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళ హామీ అడిగింది, అయ్యా అంటున్నాడు ఆయనకి ఏమైనా మైండ్ పోయిందా, లేకపోతే మనం ఇంటుంటే మనకి మైండ్లు పోతున్నాయా, అసలు ఏంటి బాబు అన్నది. ఇంకా అవన్నీ మన కర్మ అమ్మ, తప్పదు. ఇంకొన్ని రోజులు, ఇంకో 13 రోజులు వినాల్సిందే, ఇంకొక 13వ తారీఖు దాకా అయితే వినాల్సిందే, ఒక 20 రోజుల దాకా తప్పదులే అని చెప్పి. మీరు ప్రచారానికి వెళ్తుంటే అయ్యో ఇది చేయలేదు అని మీకు కదిలించిన కొన్ని సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇది చేస్తే బాగుండేది అని, లేకపోతే బాబు మాకు ఇది వచ్చింది, ఇంత బాగా చేశారు, మేము మీకే వేస్తాము, ఈ టైప్ ఆఫ్ మంచి సంఘటనలు ఏమన్నా మీ మనసుకి హత్తుకునే ఏమన్నా ఉన్నాయా? ఒకటి అనిపించింది నాకు, కొంచెం టైం లేదు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని బతులాడని గంగినీని అనే లోయ రోడ్డు ఒకటి ఉంది, అది రోడ్డు స్టార్ట్ చేశారు, టెండర్ అయిపోయింది, రోడ్డు స్టార్ట్ చేశారు. అతన్ని పోస్తుంటే సగం పని చేశాక ఈ వసంత కృష్ణ ప్రసాద్ నువ్వు పని చేస్తే నీకు డబ్బులు రావు, నువ్వు పని చేస్తున్నావు అని అతను అటే మార్చడానికి ఇవన్నీ మార్చుకోవడానికి వీళ్ళందరూ, అంటే అది లోయ కొంచెం వైసీపీకి కొంచెం ప్రాధాన్యత వస్తుంది, దానికి వాళ్ళందరిని కూడా ఇబ్బంది పెడతానికి ఆ రోడ్డు ఒకటి ఆపేశాడు. నాకు అనిపించింది అబ్బా నాకు ఒక 10 రోజులు ఛాన్స్ ఉన్నట్టు, ఎలక్షన్ కోడ్ రాకపోతే ఎట్టగట్ట జగన్ గారి దగ్గరికి వెళ్ళి బతులు అడుగున్నాను, ఈ రోడ్డు పంపించుకునేవాడిని. అదైతే బాగా అనిపించింది, చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడు అక్కడ మీరు వెళ్తుంటే ప్రచారానికి మీకు మీ పార్టీకి అది మైనసే కదా, సో మైనస్ చెప్పా నేను, ఇట్లా ఇది జరిగిందమ్మా, రేపు మనం రావటం ఏంటో నేను ఇప్పుడు వస్తానని చెప్పే. వాళ్ళు కూడా వాస్తవాన నువ్వు వచ్చింది మొన్నే కదా, నువ్వన్నా అంత ముందే లేవు కదా, ఇంక ఇప్పుడు ఆయన వస్తున్నాడు, ఇప్పుడు మాకు ఇంకా అవకాశం ఉంది, తెల్ల చొక్క వేసుకొని పొసు చొక్క వేసుకొని వస్తున్నాడు కదా, మొన్నటి దాకా తెల్ల చొక్క వేసుకొని ఇప్పుడు పొసు చొక్క వేసుకొని వస్తున్నాడు కదా, చెబుతాము ఇప్పుడు అంటే ఒక ఆయన అతను మొన్నదాకా చేయకుండా ఆయన లేకుండా కొత్తగా వస్తే ఆయన చెప్పుకున్నా కూడా అవకాశం ఉండేది, ఇప్పుడు ఆయనే కదా ఆపింది, ఆయనే
మళ్ళీ ఇప్పుడు ఏమని చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఆపుతాడా? ఆపేవాడైతే టెండర్ ఎందుకు పిలుతాడు? బిల్లు సగం పని ఎందుకు చేస్తారు? చేయరు కదా. అట్లాంటి నిత్యం అబద్ధాలు ఆడాలంటే ఆయనతో పాటు మనం ఆడలేం, రావు మనకు, ఆ వల్ల కూడా కాదు. ఎందుకంటే నాకు కొంచెం రాజకీయంగా కొత్త అని కొంచెం ఇక్కడ అని కర్రా హర్షవర్ధన్ రెడ్డి గారు అని అక్కడ బనగానపల్లి నుంచి పంపించారు తోడు మరి అదే కడప బ్యాచ్ అంతా దించుతున్నారంటే ఇక్కడ. అదే చెప్తున్నా కదా అదే చెప్తున్నా కదా. అంటే దానికి ఇంకేముంది, కడప రౌడీలు వచ్చేసేసారని చెప్తున్నాడు. తెలంగాణ నుంచి ఒక 500-600 మంది వచ్చారు ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చాడు. ఆ తెలంగాణ నుంచి కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మొత్తం కూడా రౌడీ షీటర్లే. నేను చెప్తున్నా, ఈ వసంత కృష్ణ కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ. ఇప్పుడు నాకు ఎలక్షన్ చేయడానికి సరే వచ్చారు, ఒక 10 మంది 15 మంది వచ్చారు. దానికి నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నాకు చిన్న వయసు, కొంచెం అనుభవంగా చెప్పడానికి వచ్చారు. వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డులని నేను తీసుకుంటా. ఆన్లైనే కదా ఇవాళ ప్రతి ఒక్క కేసు కూడా. మీ మీడియా ద్వారా కానీ లేకపోతే మీ మీడియా సోదరులు అందరూ వెళ్ళి అవి కేసులు అది ఓపెన్ చేయించండి. ఆధార్ కార్డు కొడితే వాళ్ళు ప్రతి ఒక్క కేసు ఆన్లైన్లో వచ్చేస్తుంది కదా. ఆయన పక్కన వాళ్ళ కేసులు ఆధార్ కార్డులు తీసుకురండి. రౌడీ షీటర్లు కానీ లేకపోతే ఏ కేసులో కనుక ఉన్నట్టు కనుక నా పక్కన ఉన్నది కనుక ఉంటే నేను బాధ్యుడిని దానికి. ఆయన ఏది చెప్తే అది వింటా, ఆయన ఏది చెప్తే చేస్తా. కాదు ఆయన పక్కన ఉన్న వాళ్ళని కనుక తీసుకొచ్చి వాళ్ళు అంతా రౌడీ షీటర్లో 420లు మొత్తం ఉంటే కనుక ఆయన నేను ఏది చెప్తే ఆయన చేస్తాడా? దానికైనా సిద్ధమే, దానికైనా రెడీయే. దేనికి నిలబడాలి, అసలు మాట మీదనే నిలబడాలి. దేని మీదైనా ప్రమాణం అయితే చేస్తాడు ముందు. దేని మీదైనా సరే నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మాల వేసుకున్న ప్రమాణం అని తెలుసు, ఎందుకంటే ఆయన పక్కన తిరిగారు కాబట్టి ఆయన గురించి బాగా తెలుసు. అదే చెబుతున్నా కదా. అసలు ప్రమాణం చేయడంలో కానీ అసలు అబద్ధం ఆడటంలో కానీ సెకండ్లో ఆడాలంటే ఆయన తర్వాత తప్ప ఇంకెవరు. ఇంక దేనినమ్మా మసలు 100 రెట్లు బెస్ట్. వాస్తవంగా అది ఆయన పార్టీ కట్టుబడి ఉన్నాడు, పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ కట్టుబడి ఉన్నాడు, పార్టీకి విధేయుడు. పార్టీకి కూడా వాడిపోయినా కానీ అలాగే ఆ కార్యకర్తలని ఉన్నా లేకపోయినా నలుగురిని భోజేసుకొని రోడ్డు ఎక్కి కార్యక్రమాలు చేశాడు. ఈయన ఎప్పుడు కూడా ఏ పార్టీని కూడా ఏమన్నా చేశాడా? ఏ పార్టీనన్నా ఏ పార్టీ కార్యకర్తనన్నా కాపాడ్డా? ఆ రోజున వైసీపీ అలా కష్టపడి ఇంటింటి తిరిగి ఆయన బాధలు పడి బాబు మేము వస్తే మీకు ఇచ్చేస్తామని చెప్పుకున్న అట్లా అందరిని ఒక దారిలో తెచ్చుకుంటాలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు నిద్ర పడతలేదు దేనవనవమి మీద. ఆ రోజు మాకు చెప్పిన మాటలేంటి? దేనవనవమి అసలు మీద పగ, నాకు కసి. ఉమా మీద టీడీపీ మీద అని చెప్పాడు, టీడీపీ మీద అని చెప్పలా. అంతకుముందు నేను టీడీపీకి సపోర్ట్ చేశాను, ఒక 5-6 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి సామాన్య ఉదయభాన్ గారిని ఆడిచ్చాను, ఇక్కడ నందిగం వాళ్ళని ఆడిచ్చాను, ఇక్కడ మైలవరంలో కూడా ఈ ఖర్చు పెట్టించి బొమ్మశాన్ సుబ్బారావు ఇండిపెండెంట్గా వేయించి నేనే ఆ డబ్బులు కూడా నేనే ఖర్చు పెట్టి ఇక్కడ జోగి రమేష్ని ఆడిచ్చాను. నేను ఒకసారి తప్పు చేశాను, రెండోసారి చేయను అని చెప్పాడు. అని చెప్పి ఒకసారి నాకు ఆ అవకాశం ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి గారు మనసు పెద్ద మనసు కదా, నిజమే ఆయన జాలి గుణం కరిగిపోయి ఒకసారి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకొని మళ్ళీ ఆయనకే. మీకు కానీ ఈ ఎమ్మెల్యే సీటు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మాట్లాడింది, మీరు కూడా ఆయనతో పాటు ఫస్ట్ వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు అందులో ఎంత నిజం ఉంది? మాకు ఊపిరి పోయినా మాకు జగన్మోహన్ రెడ్డి గారు వసంత కృష్ణ ప్రసాద్ కాదు, ఇంకొకళ్ళు కలిసిన మాది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ, అంత తప్ప మళ్ళీ ఊపిరి పోయినా మళ్ళీ పార్టీ జెండా మార్చాలో లేకపోతే అసలు అట్లాంటి ఆలోచనలు కూడా మాకేం అవసరం ఉంది? అసలు మాకేమున్నాయి? పార్టీ మారాలి, పార్టీ మారితే మాకేమొచ్చింది? ఉన్న గౌరవం వద్ద తప్ప మాకేమొచ్చింది? మాకేం అవసరాలు ఉన్నాయి? నాకు ఏమైనా కంపెనీలు ఉన్నాయా, వ్యాపారాలు ఉన్నాయా? పార్టీలు మాకు వాటిని కాబట్టి నాకు డబ్బు సంపాదన ఆలోచన కూడా రాదు అసలు. అది కూడా ఉన్నంత దానిలో ఓందాగా బతకాలి, శుభ్రంగా బతకాలి, మంచితనంగా బతకాలి. మనిషికి అది చాలు కదా, ఏం కావాలి? ఇప్పుడు ఆయన 10,000 కోట్లు ఏం సంపాదించాడు, ఏం సుఖం ఉందా?
ఏముంది ఏ పార్టీ అయినా ఆయనకి సీట్ ఇస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు సీట్లు ఇచ్చారు, ఇవ్వటం వారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇచ్చారు. ఏమైనా సరే ఆయన డబ్బులకి ప్రయోజనం అయితే చేకూరుతుంది కదా. ఇక ఎంతో ఉన్న ఇక దానికి ఇక సంతోషపడుతుంది తప్ప కథమ వాళ్ళంతా ఇప్పుడు మన దేవుని ఎట్లా తిడుతున్నాడు, అదవరికి ఎట్లా తిట్టారు ఆ టీడీపీ వాళ్ళే మొత్తం. ఆ చంద్రబాబు నాయుడు ఏమని పిలిచాడు, ఏరప్పన్ అని పిలిచాడు. ఆన్ రికార్డే కదా, ఆఫ్ రికార్డ్ కాదు కదా. ఇతను ఒక పెద్ద దొంగ అన్నాడు, పెద్ద హైదరాబాద్లో ఆస్తులన్నీ కబ్జాదారుడు అన్నారు. ఇవాళ కష్టన్ని డబ్బులు ఇచ్చేపాటికి మంచివాడు నీతిమరుడు వసంత కృష్ణ ప్రసాద్ని గెలిపించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను మీ ఇంట్లో మేలు చేస్తుంటేనే మీరు ఓట్లు వేయండి అని. దాని గురించి మీరు ఏమన్నా తిరిగినప్పుడు స్పందన ఎలా ఉంటుంది అలాంటి వాటి మీద, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని మీద? చేయకపోతేనే కదా మమ్మల్ని అడిగేది. అందుకే నాకు ఆ ధైర్యం చెప్పింది మా జగన్ అన్న కూడా. మీ ఇంట్లో జరగకపోతే నాకు ఓటు వేయొద్దు అనేది దేనికి అన్నాడు? కానీ తీసుకున్న వాళ్ళందరూ ఆ ప్రయోజనం పొందిన వాళ్ళందరూ వేస్తారు అంటే వాళ్ళకు కూడా ఫస్ట్ నుంచి కొన్ని పార్టీస్ ఉంటాయి కదా. మీరెంత పార్టీ రహితంగా పదవులు ఇచ్చి ఐ మీన్ ఇది పథకాలు ఇచ్చినా కూడా ఉంటుంది కదా, అది ఎంత పర్సంటేజ్ వేస్తారంట? మీరు ఒకటి చెప్పినట్టు తీసుకున్న వాళ్ళందరూ ఇస్తే ఇంకా తెలుగుదేశం వాళ్ళ పార్టీ ఉండదు. తెలుగుదేశం పార్టీ ఉండిద్దా? అందరికి వెళ్ళినాయి కదా, వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా వెళ్ళినాయి కదా. ఒక్కొక్కళ్ళు ఉంటారు సానుభూతి పరులు ఉంటారు, అంటే కొంతవరకైనా ఇప్పుడు గతంలో మీకు లేని ఓటింగ్, మీ పార్టీకి లేని ఓటింగ్ ఇప్పుడు ప్లస్ అవుతుంది అంటారా ఈ పథకాల ద్వారా? అది అయింది కదా, అంతా కొంత అయింది కదా. సరే 10 ఉన్నాయి అనుకో, సరే 5 పోయి 4 అన్నా ఉంటాయి, ప్లస్ అవుతాయి కదా. 4 కన్నా జాలి ఉండేది కదా. జగనన్న మనకి అడగకుండా మేలు చేసాం కదా. వాళ్ళు కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన జన్మభూమి కమిటీ ఇంటికి, సర్పంచ్ ఇంటికి, ఎంపీపీ ఇంటికి, జెడ్పీ ఎన్ని తిరిగేవాళ్ళు వాళ్ళ పార్టీలో. ఇవన్నీ తిరిగినా అయ్యాయి కాదు, మళ్ళీ ఎంతో కొంత కమిషన్లు ఇవ్వాలి వాళ్ళకి, అయ్యాయి కాదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరేదో భయపడుతూ వెళ్తే చెప్పారంట, పోనీ నేను ఇక్కడ చేస్తాను అక్కడికి వెళ్ళి చేయి పులివెందులు వెళ్ళని. ఏంటి అసలు ఆ సందర్భం ఏంటి, ఎందుకు చెప్పారు? అంటే ఈ కాన్స్టిట్యున్సీ కొంచెం చాలా పెద్దదే, పెద్ద కాన్స్టిట్యున్సీ, చాలా పెద్దదే. రాష్ట్రంలోనే ఇది 3వది జనాభా పరంగా. అంటే ఓట్లుగా 290 వచ్చినాయి. విస్తీర్ణ కూడా పెద్ద, జనాభా వచ్చి 5-6 రాష్ట్రాలు ఉంటారు ఇక్కడ. మళ్ళీ అలా ఉంటుంది. కొంచెం అన్న ఇంత కాన్సెన్సీ నేను ఎక్కడ తిరిగాను, అదే అటు పక్కేమో పెద్ద డబ్బున్న మహామరుడు వస్తున్నాడు అంటే, ఆ డబ్బున్నోడు సంగతి నీకు తెలుసుగా అన్నాడు. తెలుసు అన్నా, ఇంకెందుకు నీకు వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ డబ్బు ఉంది కానీ మంచి చేసే మనస్తత్వం లేదు. ఒక చీప్ మెంటాలిటీ, దానివల్ల బాగా ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.